నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా మార్పు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇస్తూ మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలుగా తీర్చిదిద్దుతారని చెప్పారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన స్వలాభం కోసం రాజకీయ కుట్రలో చోటు పలుకు తరలించారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ మర్రిగూడ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈరోజు మర్రిగూడ మండల ప్రజలు మరియు గ్రామ యువత అందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరుగుతుంది. మర్రిగూడలో వైద్యం ఎప్పటి నుంచో అందక ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి నిర్మించడంతో ఈ ప్రాంత ప్రజలు కొద్దిగా సంతోషంగా ఉన్నారు. కానీ మనం వచ్చినటువంటి బై ఎలక్షన్లలో మాకు కొన్ని హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మేము కూడా ఆశించినాం. అందులో భాగంగానే ఈ యొక్క మర్రిగూడలో నిర్మించినటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలనేది మా యొక్క డిమాండ్. చౌటుపల్లికి మా 100 పడకల ఆసుపత్రిని అక్కడ తరలించడం జరిగింది. మాకు ఏమీ లేని, మాకు ఎంత దూరమైన అంటే హాస్పిటల్కి ఏమైనా జరిగితే హాస్పిటల్ పోవాలంటే నల్గొండ పోవాలంటే 80 కిలోమీటర్లు, దేవరకొండ పోవాలంటే 80 కిలోమీటర్లు, హైదరాబాద్ పోవాలంటే 100 కిలోమీటర్లు. ఆ లోపు ఏదైనా జరగడం జరిగి ఏమైనా అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్న మొన్న కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది. దానికోసం ఆ హాస్పిటల్ మాకు కావాలనే ఉద్దేశం. మీకు మీ గతంలో మీరు మాకు కూడా వాగ్దానం చేశారు, మీకు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అభివృద్ధి పనులు చేయమని మిమ్మల్ని ఒకటి మొన్న మేము మా కాన్స్టిట్యున్సీలోనే మా ఊరు నుంచి లీడ్ ఇచ్చినాం. కానీ మమ్మల్ని మాత్రం ఎందుకో వంకర చూపు చూస్తున్నారు. అలాంటి చూడకుండా మా పైన దయ ఉంచి మాకు హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావాల్సిందే కోరుతున్నాం. మర్రిగూడ మండల కేంద్రం ప్రపంచంలోనే ఫ్లోరిసిస్ సమస్య ఉందని ఒకప్పుడు కేంద్ర మంత్రి ఉన్న మన నడ్డా గారు కూడా ఇక్కడ గుర్తించారు. 100 పడకల ఆసుపత్రి ఇక్కడ చేస్తామని కూడా చెప్పారు అతను. అయితే మనం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు గారు మన మర్రిగూడలో ముఖం పెట్టి మర్రిగూడకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా 3 నెలలకు ఒకసారి వస్తా అని కూడా అతను హామీ ఇవ్వడం జరిగింది. అటు హామీని మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మన మునుగోడు నియోజకవర్గం ఈ డీలిమిటేషన్ లో చౌటుపల్లి అడ్డుపోతుంది, మర్రిగూడ ఇటు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మన మర్రిగూడ మండలం కింద ఒక సౌతి తల్లి ప్రేమలాగా చూస్తున్నారు. అట్టి ప్రేమని సద్వినియోగం కాకుండా మర్రిగూడని అభివృద్ధి పనులు నడిపించాలని, అలాగే మన నియోజకవర్గంలోనే మన చండూరు డివిజన్ చేస్తానని చెప్పారు. చండూరు డివిజన్ ఏందో కానీ మర్రిగూడ మండలం చేయాలని ఎప్పటి నుంచి డివిజన్ చేయాలని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటు దేవరకొండ ఇటు నల్గొండకు మధ్యాహ్నం మన మర్రిగూడ ఉంది. మర్రిగూడ డివిజన్ చేయాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక ఉద్యమం చేసేది. ఆ ఉద్యమంలో కూడా ఈ పార్టీ మన ఈ అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా మన మర్రిగూడ మండల కేంద్రానికి మంచి లీడ్ ఇచ్చినా కానీ సౌత్ ప్రేమ చూపిస్తుంది. ఇప్పటిదాకా మన సోదరులు ఎంతో మంది చెప్పారు. అదే మన గవర్నమెంట్ ఓపెనింగ్ రాగింది. అదే 100 పడకల హాస్పిటల్ ఇక్కడ స్థానిక హాస్పిటల్ అక్కడ తరలించడం జరిగింది. అదే విధంగా ఏదేమున్నా సరే కానీ 3-4 మండలాలకు ఇది సెంటర్ గా ఉంటది. చాలా పేద ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది మర్రిగూడ మండలం. అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నావు, ఏదున్నా కానీ అన్ని మండలాలకు ఎమ్మెల్యే గారివే. అదేవిధంగా ఎట్లయితే వచ్చిందో హాస్పిటల్